అజ్ఞాతవాసి చిత్రం విడుదల చేయడం వలన భారీగా నష్టపోయే ప్రమాదంలో పడిన డిస్ట్రిబ్యూటర్లకు హీరో మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి ఓ భరోసా లభించినట్లుగా తెలుస్తోంది. మరికొన్ని రోజులు వేచి చూసిన తర్వాత నిజంగా నష్టపోవడం అంటూ జరిగితే గనుక సుమారు 15 కోట్ల రూపాయల వరకు తన రెమ్యునరేషన్లో నుంచి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తానని ఆయన మాట ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందులో నిజానిజాల సంగతి ఇప్పటిదాకా తేలలేదు, కానీ మొన్నటిదాకా నిర్మాతకు తన వలన వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేయడానికి దర్శకుడు త్రివిక్రమ్ తన రెమ్యునరేషన్లో నుంచి తిరిగి ఇవ్వడానికి సిద్ధపడినట్లుగా వార్తలు వచ్చాయి. సినిమాను కాపీ కొట్టేయడం వలన ఇలా జరిగినట్లు తేలిపోవడంతో తన వల్ల మరొకరు నష్టపోవడం ఇష్టం లేదని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత నష్టం వాటిల్లితే అంత 10 కోట్ల వరకైనా సరే వెనక్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని, దర్శకుడితో సత్సంబంధాల కోసం నిర్మాత రాధాకృష్ణ వద్దంటున్నప్పటికీ ఆయన తన సెంటిమెంట్ కోసం తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అది పూర్తవకముందే ఇప్పటిక నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఎంతో కొంత తిరిగి ఇచ్చేయడం అనేది పవన్ కళ్యాణ్ వంతుగా మారింది. ఆయన 15 కోట్ల వరకు తిరిగి ఇవ్వనున్నట్లు పుకారు. ఈ చిత్ర నిర్మాణంలో కేవలం రెమ్యునరేషన్లకి 60 కోట్ల వరకు ఖర్చు చేశారట. సినిమా నిర్మాణానికి 60 కోట్లు అయ్యిందంటున్నారు. అంతా కలిపి టోటల్ గా 122 కోట్లు ఖర్చు చేయగా సినిమాను మాత్రం 135 కోట్లకు అమ్మారట. ప్రస్తుతానికి డిస్ట్రిబ్యూటర్లకు 40% నష్టాల గ్యారంటీ అని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన పవన్ కళ్యాణ్ 15 కోట్లు ఇచ్చినా అది వారి నష్టాల నుంచి బయటపడేస్తుందో లేదో చూడాలి అంటున్నారు.